హాయ్ అందరికి వెల్కమ్ టు లైఫ్ విత్ భార్గవి. అందరికి హ్యాపీ కనుమ. మేము ప్రతి కనుమ రోజు రథం ముగ్గే వేస్తాము. నన్ను అడగండి ఎందుకని చెప్పి, బట్ రథం ముగ్గు వేస్తారని మాత్రం తెలుసు. అదే వేస్తాను కూడా. నేను ఎప్పుడు రథం ముగ్గు వేసి వదిలేసేదాన్ని, ఎక్కువ కలర్స్ వేసేదాన్ని కాదు. ఈసారి మాత్రం ఫుల్ దాన్ని రంగుల రత్నం లాగా తయారు చేసిన, ఉన్న కలర్స్ అని వాడేసాను. నవ్వొస్తుంది, పక్కన వాళ్ళకి మనం చెప్పేదాకా తెలీదు అది రథం ముగ్గు అని చెప్పేసి. ఇంక ఈ రోజు మొత్తం అంతా నాన్ వెజ్. ఈసారి మేము ఇంక వేరేవేం తీసుకోవాలా, నాటుకోడి మాత్రం తీసుకున్నాము. మా డాడీ నాటుకోడి బయటకు వెళ్ళి కోయించుకొని తీసుకొచ్చినారు. మా ఇంట్లో చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా బయట నుంచి తెచ్చినారంటే దానికి దిష్టి తీసేస్తారు. ఉప్పుతో దిష్టి తీసేసి దాన్ని వాటర్ లోకి వేయడమో పొయ్యిలోకి వేసేయడమో చేసేస్తారు. మీరు కూడా నాన్ వెజ్ తెచ్చినప్పుడు ఇట్లా దిష్టి తీసేస్తారా? కమెంట్ చేసేసేయండి. మేమైతే ముద్ద నాటుకోడి తిన్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కి మసాలా కర్రీ, ఇంకా అదే నాటుకోడి ఉంటే అదే చేసుకున్నాము. ఫుల్ హెవీ అయిపోయింది మాకైతే. కనుమ రోజే ఎందుకు నాన్ వెజ్ తింటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అంత ఎక్కువ అసలు తెలీదు. ఇంకా ఫెస్టివల్ అయిపోయింది కదా, ఆబ్వియస్ గా ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే మంచిగా నాన్ వెజ్ తింటారు, అది మాత్రమే తెలుసు. ఎప్పుడు మటన్ తినే వాళ్ళం ఎక్కువగా. ఈసారి మాత్రం నాటుకోడి బాగుందని చెప్పి దానికి కమిట్ అయిపోయినాము. ఇంకా ఖాళీగా ఉంటాం కదా, మా ఇంటి పక్కనే నిమ్మకాయ చెట్టు ఉంది. ఆ నిమ్మకాయ చెట్టు మా మేడ మీద పడుతుంది, అంటే ఐ మీన్ మా మిద్ది మీదకి పడుతుంది. బాగా పెద్ద పెద్దగా అయినాయి నిమ్మకాయలు. మా ఇంటి పక్కన వాళ్ళు పిక్కోలే, అందుకోసమే మా డాడీ బాగున్నాయి నిమ్మకాయలు అంటే మంచిగా నాన్ వెజ్ తిన్నాం కదా, జ్యూస్ చేసుకునే కన్నా అవుతాయని చెప్పి వెళ్ళి నిమ్మకాయలు పిక్కుంటున్నాము. పచ్చి అసలు పిక్కోలే, కొంచెం మాగిండే ఒక్కటే పిక్కున్నాము. ఇంకా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే అవన్నీ డాడీ కట్టితో కొడితే కింద మా అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళి తీసుకొచ్చినారు. నేను మాత్రం వీడియో తీసుకుంటూ పైనే ఉన్నాను. మా పెద్ద పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు, మర్చిపోయినట్టున్నారు వాళ్ళు తీసుకోవడము, లేకపోతే అసలు మిగిలవు. ఇంకా దీనితో మంచిగా జ్యూస్ చేసుకొని తాగినాము. మీరు మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్.